జై భారత్ జై రాజస్థాన్లో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల మైనర్ బాలికల పైన అనేకమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. సామూహిక అత్యాచారాలు. ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రభుత్వం ఇంకా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళని ఎవరిని కూడా జైల్లో పెట్టడాలు, ఈ కేసులు పెట్టడం, జైల్లో పెట్టడాలు ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా వాళ్ళకి చాలా సంవత్సరాలు బట్టి కేసులు, చాలా సంవత్సరాలు బట్టి వాళ్ళ కేసులు పడవు, బెయిల్ వస్తాయి, బయట తిరుగుతారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి భయం లేకుండా పోయింది ఇక్కడ. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళని ఎన్కౌంటర్ చేయటం మాత్రమే పరిష్కారం అవుతుంది, సరైన నిర్ణయం అవుతుంది. అసలు స్త్రీమూర్తిని గౌరవించాల్సినటువంటి ఈ దేశంలో ఈనాడు ఉన్నటువంటి యువత ఎందుకు ఇలా చెడిపోతున్నది? ఈ తల్లిదండ్రుల పెంపకం తేడా, లేకపోతే చదివించేటువంటి చదువులకి ఏదైతే విద్యా విధానం ఉన్నదో విధి తేడా ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులకు ఉంది. ఇటీవల కాశీలో జరిగినటువంటి సంఘటన చూసినట్లయితే 22 మంది 19 సంవత్సరాల అమ్మాయి పైన జరిగినటువంటి దాడి, అత్యాచారం. దీని అంతటికీ కారణం ఫ్రెండ్ తోటి ఆమె గుట్కా సెంటర్కి వెళ్ళటం. చాలామందిని తల్లిదండ్రుల్ని నేను అడుగుతున్నాను, ఆడపిల్లలను చదివిస్తున్నారు, ఆడపిల్లలకు ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పి ఓకే, కాదనుకోకన్నా. కానీ ఆడపిల్లలకి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు చెప్పాలి అనేది తల్లిదండ్రులు మర్చిపోవటం కూడా ఇక్కడ ఒక రకంగా తప్పే అవుతుంది. ఇకపోతే ఈ ఆడపిల్లలు ఫ్రెండ్ అని చెప్పేసి మగవాడితోటి ప్రయాణం చేయటం అనేది వీళ్ళు చేసే ఘోరమైన తప్పు. ఫ్రెండ్ ఎవడు ఉండడు. ఈనాడు గమనించవలసింది ఏంటంటే, కుటుంబంలో కూడా ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. అలాంటప్పుడు నీకు ముక్కు ముఖం తెలియని వాడు ఎవడో ఫ్రెండో, నువ్వు చదువుకుంటే నీ చదువుకున్న తోటి ఫ్రెండో, వాడి కేకెత్తే వాడితోటి వెళ్ళిపోవటం, వాడి మోటార్ సైకిల్ ఎక్కించుకుంటే వాడితోటి వెళ్ళిపోవటం, ఈ రకమైనటువంటి పద్ధతిలో మొట్టమొదటి పిల్లలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోవటం వల్లే ఈ రకమైనటువంటి అత్యాచారాలకి దారి తీస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చాలామందిని ఈ మధ్యలో చూస్తున్నాం, పబ్బులకి వెళ్తున్నారు, మందు తాగుతున్నారు, అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు. ఇది తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు. అసలు ఆడపిల్లల్ని రాత్రి టైంలో పబ్బులకి పంపటం అనేటువంటి సంస్కారం మనకున్నదా? ఈ వికృత సంస్కారాన్ని ఎందుకు అలవర్చుకుంటున్నారు? ఏంటి ఈ శాస్త్రలో? మరి పిల్లలకి ప్రమాదం జరగదా? హైదరాబాద్లో చూస్తున్నాం, ఎప్పటికప్పుడు ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఎక్కడికక్కడ రోడ్లు అమ్మటి తవిరి కాల్చి చంపేస్తున్నప్పటికైనా సరే అక్కడ ఇంకా సంఘటనలు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. లాండ్ ఆర్డర్లో భయభ్రాంతులకు గురి చేసేటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకుడు ఉన్న చోటే ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. అంతే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించుకోవాలి. అమ్మాయిలు చదువుకున్నారు, మీరు ఉద్యోగాలు చేయండి, తప్పులేదు. మీరు చదువుకున్నారు, మీరు ఉద్యోగాలు చేయండి, ఉద్యోగాలు చేసి మీరు అక్కడ ఎవరిని ప్రేమ అని చెప్పేసి ప్రేమ దోమ అనేటువంటిది ఈ మధ్యలో ఆడపిల్లలు ఎక్కువ కనపడుతుంది. ఎవడొకరితోటి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతున్నది. కన్నా తల్లిదండ్రులకి మీ మీద బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఉంది కాబట్టే పెంచి పెద్ద చేసి చదివించి ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత
మీకు పెళ్లి చేసి మీకు పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఏర్పరచాలనేటువంటి ఆలోచన, ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన, తపన మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి పెద్దల సమక్షంలో ఒక 2 కుటుంబాల కలయికని చాలా సమర్థవంతంగా ఏర్పాటు చేసేటువంటిది పెద్దలు. అలాంటి తల్లిదండ్రులను ఎదిరించి ఎవడో ముఖం తెలియనటువంటి వాడు, ఎవడో కులగోత్రాలతో సంబంధం లేనటువంటి వాడిని ప్రేమించామని చెప్పి వాడితోటి వెళ్ళిపోవటం, అక్కడికి వెళ్ళి మామూలుగా చంపబట్టడం, లేదంటే అత్యాచారం చేపట్టడం, లేదంటే కొన్నాళ్ళ తర్వాత తన్ని తవిరేయటం, వాడు రోడ్ల మీద పడి ఆడటం అనేది ఆడపిల్లలకు జరుగుతూ ఉన్నది. ఇదంతటికి తప్పు ఎవరిది? ఖచ్చితంగా ఇక్కడ ఆడపిల్లలదని మాత్రమే నేను చెబుతాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆడపిల్లలకు శిక్ష లేదు అంటే, ఒక నది ఉంటుందండి, నాకు శిక్ష ఉందని నదిలో దూకేవనుకో మునిగి చేస్తావు. ఒక అగ్నిగుండం ఉంటుంది, నాకు శిక్ష ఉందని చెప్పేసి అగ్నిగుండంలో దూకితే కాలి చేస్తావు. కాబట్టి నువ్వే పరిధిలో నువ్వు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా ప్రయాణం చేయాలి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏ రకంగా వినాలి, నీ యొక్క పరిధి ఏంటి, నువ్వు ఎంతవరకు ముందుకెళ్ళాలనే దాని గురించి నీకు ఆలోచన లేకపోవటం, నువ్వు వికృతమైన ఆలోచనలు చేయటం, నువ్వు ఫ్రెండ్షిప్లు చేయటం, నువ్వు మామూలు పబ్బులకి వెళ్ళటం, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళటం, గుట్కా సెంటర్లకు వెళ్ళటం, అక్కడ ఏదో జరిగితే దీనికి ఎవరు? ప్రభుత్వం బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఎవరిది? ఇక్కడ చట్టాన్ని బాధ్యత. జరిగిపోయిన తర్వాత చెప్తే ఇవన్నీ నీ తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, చట్టం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, చట్టం వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది, చట్టం పని చేస్తుంది, తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తారు. ఇంకెంతకన్నా ఏమీ జరగదు. అంతే. కాబట్టి ఇక్కడ ప్రతి మనిషి కూడా ఆలోచించవలసినటువంటిది ఆడ మగ అనేది కాకుండా ఎవరితోటి ప్రయాణం చేయాలి. నువ్వు చదువుకున్నావని చెప్పేసి కాలేజీల్లో నువ్వు చదువుకున్నావని చెప్పేసి నువ్వు డబ్బులు ఇచ్చి పంపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు రోడ్లాంటి తిరుగుతావా? నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్షిప్లు చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు పబ్బులకి వెళ్తావా? ఇది కదా. నీ పరిధి అంతవరకు ప్రయాణం చేయాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు అక్కడ నువ్వు ఆ విషయాన్ని తెలియచేసుకోవాలి. నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కాలేజీలో ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటాడు, అదే గ్రామంలో అయితే తల్లిదండ్రులు ఉంటారు, అదే ఉద్యోగం చేస్తే కనుక యాజమాన్యం ఉంటుంది. వీటన్నిటికి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఉండకపోవటం కాదు. కానీ అందరు ఆడపిల్లల పైన జరుగుతుందా? ఈ టైప్ ఆఫ్ వెళ్ళినటువంటి పిల్లల మీద జరుగుతుంది. అందుకని దయచేసి నేనేం కోరుకుంటున్నాను అంటే, ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకి ఎంతవరకు పీడం ఇవ్వాలో అంతవరకు ఇవ్వటం. అదే రకంగా మగపిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్తున్నావు, ప్రతి ఒక్క అమ్మాయిని కూడా తోబుట్టుగా చూడమని చెప్పడంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు బాధ్యత. ఆ రకంగా మగ పిల్లవాడికి చెప్పుకోవాలి, అమ్మాయిని అమ్మాయిలాగా వెళ్ళి రమ్మని చెప్పుకోవాలి. అంతే తప్పించి మనకు తెలియకుండా ఒక ప్రాంతానికి వెళ్ళటం అనేది అసలు అది ఏమాత్రం హర్షించవలసినటువంటి పని కాదు, హర్షించవలసిన అవసరం లేదు. కాబట్టి దయచేసి నిందల ప్రభుత్వాల మీద వేయకండి, నిందల చట్టం మీద వేయకండి. మీ జీవితాల్ని మాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది, మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? మన నడవడిక మాత్రం అనేది గమనించుకోవాలి. నడవడికలో తేడా. స్త్రీ అంటే పూజించబడే ఈ భూమిలో ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతున్నాయంటే స్త్రీ యొక్క నడవడికి తేడా. ఈ నడవడికలో మార్పు తెచ్చుకోండి. అమ్మాయిలు ఖచ్చితంగా మీరు ఎంతవరకు ప్రయాణం చేయాలి అంతవరకు ప్రయాణం చేయటంలో మీరు ఆలోచించుకుని అడుగులేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ అత్యాచారాల్ని ఈ రోజుని అరికట్టాలంటే చిన్న విషయం మీ చేతిలో చెల్లుంది. దానికి తగ్గినటువంటి హెల్ప్లైన్ నెంబర్లు ఉన్నాయి. మీకు ఏదైనా జరుగుతుందంటే ఇమీడియట్గా మీతోటి పాటు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, అబ్బాయిలే కాదు కదా.
ఖచ్చితంగా అందులో ఎవడైనా ఒక అబ్బాయి తప్పు చేసినట్లయితే కనుక ఈ అమ్మాయిలు వేసుకుని వాడిని శుభ్రంగా అక్కడ తొక్కేసి నాగలాగేసి ఏ పోతగా పోత ఈడ్చేస్తే అక్కడ ఉన్న అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తారు పబ్లిక్లను. ఇలాంటివి చేయండి. వాడెవడో మోటార్ సైకిల్ ఎక్కమన్నాడు అని చెప్పేసి అటు తోటిపోతే వాళ్ళందరికీ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? ఎవరికి వెళ్తుంది? అక్కడ నిన్ను మామూలుగా అత్యాచారం చేసి పడేసిన తర్వాత, నిన్ను చంపేసి పడేసిన తర్వాత ఎవడో చూసి చెబితే అక్కడికి రావటం, పోలీసుల శవాన్ని తీసుకోవటం, అది చూసుకోవటం దాని పరీక్ష రకరకాలు. ఇదంతా అవసరం. ఇదంతా పోలీసులు చేసే పని, అంతకన్నా ఏమి చేయలేరు. కాబట్టి దయచేసి ఆడపిల్లలు, మీ దగ్గర శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మీరు చదువుకోవటం ఒకటే కాదు, సమర్థవంతంగా మీరు జయించి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే. కాబట్టి మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ఎక్కడికి పోతే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అబ్బాయిలందరూ అలాగుండరు. ఖచ్చితంగా కాలేజీలో చదువుకున్నప్పటికైనా సరే మీ మీద ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ ఏకమైతే ఈ అబ్బాయిలందరూ పరుగు చుట్టుపక్కల ఉండరు. అంతే. కాబట్టి ఈ రకమైన అమ్మాయిలు తయారు కావాలి, యుద్ధానికి తయారు కావాలి. మీరు మీ పైన అసభ్యంగా ప్రవర్తించినటువంటి అబ్బాయి ఎవడున్నప్పటికైనా కాలేజీ గ్రౌండ్లో పెట్టి చెత్త కింద కొట్టడానికి మీరు సిద్ధం అవ్వాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ గురించి ఆలోచించేస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ చట్టం, పోలీసులు అన్నీ వచ్చి మీ పక్షానే ఉంటాయి. అందుకు కాబట్టి ఆ రకంగా అమ్మాయిలు ప్రయాణం చేస్తే ఈ అత్యాచారాలు ఆగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు యొక్క ప్రేమలోని పడకండి. మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మంచి వరుణ్ణి తెచ్చి చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళే చేస్తారు. అదే మీకు మంచి సంబంధము, అదే మీకు మంచి రక్ష. అంతే తప్పించి ప్రేమించిన వాడెవడు పెళ్లి చేసుకుని ఎవరు కాపరాలు చేయట్లేదు. అందరూ ఎడాకలు తీసుకుంటున్నారనే సంగతి మీరు మర్చిపోవద్దు, గమనించుకోమని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాం. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.